మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి చంద్రబాబు పాలనలో ఏం జరిగినా సరే ఎవరో మంత్రజలంతో నాలుగు పైన నెత్తిపైన చలినట్టుగా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోతారు. చంద్రబాబు ఆదేశిస్తే మాత్రం హిందూ మతం పైన ఏదో దాడి జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారన్నట్టుగా అప్పటికప్పుడే వచ్చేస్తారు తెరపైకి. ఇప్పుడు సందర్భం లేకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేశారు? డైవర్షన్ చేయడానికి కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సార్, ముందుగా ఈశ్వర్ గారు, మీకు సాక్షి యాజమాన్యానికి, సాక్షిని వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రసాద్ అన్నకు నా నమస్కారాంజలి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు అని చెప్పని ఒక పక్క అన్న అంబటి రాంబాబు గారు, మీరు, శేఖర్ రెడ్డి గారు, అన్న ప్రసాద్ గారు అందరూ కూడా చేస్తున్నారు. సార్, మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి చూసుంటారో లేదో? ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా, ఆ సినిమాలో శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆమెకి దెబ్బ దెబ్బ అంటుంటుంది. మన బాబు బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం మాట్లాడదాన్ని, అప్పుడేం మాట్లాడదు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన ఆపరేషన్ చేపిస్తాడు అనమాట. ఎవరు? బ్రహ్మానందం గారు. ఆపరేషన్ చేపిస్తే అప్పుడు గోపి ఐ లవ్ యూ అంటుంది. ఇదేంటి గోపి ఐ లవ్ యూ అంటా ఉండదు, నాకేం అర్థం కావట్లేదు. నేను 6వ తరగతి చదివేటప్పుడు గోపి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వాడికి ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తున్నాను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి ముందు అప్పుడు చెప్తాను అనమాట. ఐ లవ్ యూ చెప్తాను శ్రీలక్ష్మి. అదే పరిస్థితి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఇప్పుడు చెప్పడం మళ్ళీ చంద్రబాబు నాయుడు దిగేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నాలుగు ఆపరేషన్ చేయించుకుంటాడు. ఆపరేషన్ చేయించుకొచ్చి మహిళల మీద అన్యాయం జరిగింది, ఇన్ని గుడులు కూల్చేశారు, అయ్యో లడ్డూలో ఇది జరిగింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీద అబాండాలు వేయటువంటిది జరుగుతుంది అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు అవును సార్, నేను ఇప్పుడు చెప్పేది కదా సార్. 2017-18లో సుగాలి ప్రీతి విషయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. అంటే పవన్ కళ్యాణే వైఎస్ఆర్సీపీ మీద పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టాడని మేము అనుకున్నాం. మీరేమంటే పవన్ కళ్యాణ్కే ఆపరేషన్ జరిగింది 4. అవును సార్, అదే చెప్పేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగేటువంటి ఏ విషయమైనా సరే ఆ రోజు ఆపరేషన్ చేయించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నాలుగు ఆపరేషన్ చేయించుకుంటాడు ఆయన. అదే బ్రహ్మానందం చేపిస్తాడు ఆపరేషన్. అప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ బేర్ అని నడుస్తాడు అనమాట. సుగాలి ప్రీతి విషయం అదే కదా. 2017-18లో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే బేర్ సుగాలి ప్రీతికి నేను మొదటి సంతకంలో న్యాయం చేస్తానని చెప్పి బేర్ నడిచాడు. సేమ్ అదే పరిస్థితి సార్ ఈరోజు. నిజంగా ఈ హిందూ సమాజం పైన, హిందూ దేవాలయాల పైన ఏ విధంగా దాడి జరుగుతుందంటే, ఈరోజు మనకు ఇప్పుడు పరకామణి కేసు ఒక విషయం తీసుకుంది సార్. పరకామణి కేసులో ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి గత 20 సంవత్సరాలుగా ఈ దొంగతనాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు పట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరకామణికి ఒక బిల్డింగ్ కొత్తగా కట్టారు 24 కోట్లతో కట్టి, దాంట్లో పకడ్బందీ ఈ సీసీ కెమెరా వ్యవస్థని పెట్టిన తర్వాత అప్పుడు కనిపెట్టారు దాన్ని, ఆయన చేసినటువంటి ఇది. కానీ ఒకటి బ్యూటీ సార్, మీరు దీంట్లో ఆలోచించాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసులో, అదే 2024 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసుకి బాగా బలం చేకూర్చడం కోసం ఏ రోజైతే రవికుమార్ గారు పట్టుకున్నటువంటి ఆ రోజు ఉన్నదో ఆ రోజు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేశారు. లేదు ఈరోజు మీకు టీటీడీలో ఆ సీసీ ఫుటేజ్ లేదు. ఉంది. ఎక్కడుంది? ఎవరు బయట పెట్టారు? భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి ఒక టీటీడీలో ఉన్నటువంటి బోర్డు మెంబరు ఈ సీసీ ఫుటేజ్ బయట పెట్టాడు. అతనికి ఎట్టొచ్చింది? అతని దగ్గర ఉంచుకొని దీంట్లో ఆంతర్యం ఏంటో మీకు తెలుసా? రవికుమార్ ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు ఇదే భానుప్రకాష్ రెడ్డి. ఈ సీసీటీవీ ఫుటేజ్ని నేను బయట పెడతాను, మళ్ళా కేసు మొదలుకొస్తుంది, నువ్వు 5 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఈ సీసీ ఫుటేజీని నేను బయట పెట్టను అని చెప్పినటువంటి డిమాండ్ చేశారు. అతను పరమ భక్తుడు కదా వెంకటేశ్వర స్వామికి. భక్తుడు సార్, నాటకాలు. నేను ఆయనకి 20 సంవత్సరాలుగా నేను కావాలా కుక్కని అంటున్నాడు. నిజంగా కుక్కే ఆయన. కావాలా కుక్క అంటే ఆయన ఏం వెంకటేశ్వర స్వామికి కావిలి కాసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి కుక్కకున్నాయా?
ఏంది మీరు చెప్తారు? మీరు ఎందుకు నేను కూడా పట్టుకుంటే వదిలేండి ఆ మాటలేదు. ఆయన అనుకున్న- కుక్క అంటున్నాడు కదా, నేను అదే మాట అంటున్నాను. కాబట్టి కాపలా అంటే ఆయన అనుకుంటున్నాడు కాబట్టి మీరు అంటున్నారు మీరు అంటున్నారు. వదిలేండి, మనిషి అనుకోండి. సార్, సార్, ఆయన వదిలేండి, మనం కాపలా ఎందుకు కుక్క అనాలి? అంటున్నాడు. వ్యక్తిగతంగా కాపలా మీరు చేసి ఎందుకు అనాలి అంతే. కుక్కని? వదిలేసేయండి, ఓకే మనిషి సార్. అనుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు సింహాచలంలో 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు సార్. 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ వాళ్ళు గత కొద్ది కాలంగా ఇదే కార్యక్రమాన్ని పోతూ ఉంది. పట్టుకొని ఏం చేశారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి, కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఓకే, అదే విధంగానే అహోబిలంలో ఒక 4 వ్యక్తులను పట్టుకున్నారు. దాంట్లో పట్టుకున్న ప్రక్రియ ఏంటో మీకు తెలుసా? ఎట్ట పట్టుకున్నారు? ఒక భక్తుడు ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చి పదే పదే చెప్తా ఉంటే ఏంద్రా వీడు వాగుతున్నాడు, వీడు పనికిమాలినోడు అని చెప్పి అప్పుడు పోయి ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ చూస్తే ఒక దొంగతనం జరిగింది హుండీలో. ఆ దొంగతనం ఎంత అని చెప్పి వాళ్ళ నలుగురిని తీసుకొని వస్తే 82,000గా డిసైడ్ చేశారు. ఆ 82,000 పట్టుకున్నటువంటి వాళ్ళ నలుగురిని కూడా ఏం చేశారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఈరోజు మళ్ళా ఏమైంది? కదిరి దగ్గర ఎర్రదొడ్డి గంగమ్మ అనేటువంటి ఒక గుడిలో సాక్షాత్తు ఈవోనే చీరలు, నగలు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి తీసుకెళ్తా ఉంటే ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వం పట్టుకోలా, చంద్రబాబు నాయుడు గారు పట్టుకోలా, పవన్ కళ్యాణ్ పట్టుకోలా, ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు పాపం తెలియక పట్టుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ తీసుకుపోతున్నది కరకట్టకని తెలియదు వాళ్ళకి. ఇవన్నీ నగలు, చీరలు ఇవన్నీ తీసుకుపోతున్నది అవి వేసుకొని కర్రకట్టకి చంద్రబాబు నాయుడు గారి బంగ్లాకి అని చెప్పని తెలియక లోకల్ ప్రజలు పట్టుకున్నారు. పాపం పట్టుకున్నారు కాబట్టి ఇంక కేసు పెట్టి తప్పదు కదా, అందుకని కేసు పెట్టి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. నేను స్ట్రైట్గా చంద్రబాబు నాయుడిని, ఈ యొక్క పవన్ కళ్యాణ్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక $9 నోట్లను పట్టుకొని 72 విలువ చేసి, అప్పటి విలువలో డాలర్ విలువలో 72 విలువ చేసేటువంటి 72,000 విలువ చేసేటువంటి ఒక దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా వైఎస్ఆర్సీపీ హయాంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 14 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి దగ్గర నుంచి పరిహారంగా శ్రీవారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ 2-3 కేసుల్లో కూడా ఏం చేయబోతున్నారు అనేటువంటిది ప్రజలు పంపిస్తారు. ఏం శిక్ష చేసి పంపించారు? వాళ్ళకి ఏమైనా ఉరి శిక్ష చేస్తారా? వాళ్ళకి ఏమైనా యావరేజ్ శిక్ష చేస్తారా? లేదు, ఏదారు కదా. వాళ్ళ నుంచి పరిహారం అనేటువంటిది మెయిన్ కదా. మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో మీకు తెలుసు. గోశాలలో 100 గోవులు చచ్చిపోయాయి సార్, 40 లేగతోటలు. మీకు తెలుసో తెలియదో, దాంట్లో ఒక గిరిజాతి ఆవు అంటే అత్యంత విలువైనటువంటి పవిత్రమైనటువంటి జాతి ఆవు గిరిజాతి ఆవు. ఈ గిరిజాతి ఆవు ఎట చచ్చిపోయింది? గోశాలలోంచి తప్పించుకొని రైల్వే ట్రాక్ పక్కన రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ మీదకి వస్తే రైల్వే ట్రాక్ మీద రైలు గుద్దు చచ్చిపోయింది. హడావిడికి టీటీడీ ఎంప్లాయీస్ పోయేసి ఏం చేశారంటే దానికి ఉండే కమ్మను కట్ చేసి, ఈ గోవు మాది కాదు, దానికి మార్క్ ఉంటుంది కమ్మ, ఆ కమ్మ కట్ చేసి తీసేసి ఈ గోవు మాది కాదు అని చెప్పని చేతులు ఎత్తేశారు. కానీ ఆ జాతి గిరిజాతి ఆవు ఎక్కడ కానీ మనకు ఆ లోకల్గా దొరకదు కాబట్టి మళ్ళీ క్లెయిమ్ చేసి ఇది మాదే అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. 7 మంది దుర్మరణం, టీటీడీ శ్రీవారి భక్తులు దుర్మరణం, సింహాచలంలో గోడగూలి 8 మంది దుర్మరణం, కాశీబొగ్గులో తొక్కిసలాట్లో 10 మంది దుర్మరణం. ఇటువంటి కేసులు వీటన్నిటికీ కూడా సనాతన ధర్ముడు ఏం చేస్తారు? వీటిపైన ఎంక్వైరీ కమిషన్లు, అరెస్టులు, శిక్షలు రాదు సార్, రాదు. ఎందుకంటే వీటి గురించి పవన్ కళ్యాణ్ అడగరా? అదే సార్, ఎందుకంటే నేను గమనించిన పవన్ కళ్యాణ్ గారిని గమనించాను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మీరు గమనించి ఉంటారు మీటింగ్స్. దాంట్లో ఫస్ట్ ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుంటారు, దానికి మాల వేసి దండం పెడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కుర్చీ వేసి దండం పెడతారు, సార్. పవన్ కళ్యాణ్ గారికి కుర్చీ వేస్తారు, దండం పెడతారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఒక మాలేసి దండం పెడతారు. ఎన్టీఆర్ విగ్రహం మాట్లాడదు, కుర్చీ వేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఇదే పరిస్థితి, అంతే, ఇంకేం లేదు తేడా. ఈ ఎన్టీఆర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్కి తేడా లేదు. పోటు లేదా? వెన్నుపోటు ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంటుందా? ఏం తేడా లేదు. ఎన్టీఆర్ విగ్రహం మాట్లాడదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, ఇదే తేడా సార్. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి నేను ఒకటి చెప్పాలి సార్. ఇప్పుడు వేదాలు 4 సార్, వేదాలు 4 వ్యాసుడు రాశాడు. పంచమ వేదం మహాభారతం. పంచమ వేదం మహాభారతంలో పాండురాజు ఇప్పుడు కుస్తీ సార్, ఆయనకి అంటే బొల్లి రోగం ఉంటుంది పాండురాజుకి. బొల్లి రోగం ఉండేటువంటి వాడు రాజ్యపాలన చేయకూడదు, కానీ పాండురాజుకి ఇవ్వాలి. ఏది? రాజ్యపాలన. పాండురాజు గుడ్డోడు,
గుడ్డోడు రాజ్యపాలన అసలు ధృతరాష్ట్రుడు గుడ్డోడు ధృతరాష్ట్రుడు గుడ్డోడు. సారీ ధృతరాష్ట్రుడు గుడ్డోడు సార్. ధృతరాష్ట్రుడు గుడ్డోడు. అంగవైకల్యాల్లో అన్నిటికన్నా ఘోరమైనటువంటి రోగం ఏదంటే గుడ్డి, అంధత్వం. ఏం చూడలేడు, రంగు చూడలేడు, ఏమీ చూడలేడు, ప్రపంచాన్ని చూడలేడు. Yes. కాబట్టి అతనికి ఇవ్వాలి రాజ్యపాలన, పెద్దోడు కాబట్టి. కానీ రెండో వాడు పాండురాజు. పాండురాజుకి పాండురోగం సార్. పాండురోగం అనేటువంటి వ్యక్తికి రాజ్యపాలన ఇవ్వాలి. కానీ పాండురోగం ఉండేటువంటి ఈ యొక్క పాండురాజుకి రాజ్యపాలన ఇవ్వకుండా గుడ్డోడైనా పర్వాలేదని చెప్పని ధృతరాష్ట్రుడికి రాజ్యపాలన ఇవ్వడం జరిగింది. పంచమ వేదం సార్ ఇది. మీరు హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. పంచమ వేదం ఇది. అంటే గుడ్డివాడే మీరు, పాండురోగం ఉండేటువంటి వాడికన్నా గుడ్డివాడే మేలు రాజ్యపాలనకు అని చెప్పని ధృతరాష్ట్రుడికి ఈ యొక్క రాజ్యపాలన ఇవ్వడం జరిగింది. అంటే పాండురాగం ఉండేవాడు రాజ్యపాలన చేస్తే సార్ ఆ రాజ్యం పాలన అన్ని కూడా చాలా కఠోరంగా రైట్.